షాంపూ, హెర్బల్ షాంపూ. దీనివల్ల డ్రాండ్రఫ్ అంతా పోతుంది, ఇచ్చింగ్ ఉన్నా పోతుంది, హెయిర్ ఫాలోయింగ్ కంట్రోల్ అవుతుంది. ఏమేమి వాడాలంటే ఫస్ట్ ఉసిరికాయలు, మందారం పూలు, కుంకుడుకాయలు, వేపాకు, తులసి, మందారం ఆకు, కరివేపాకు, మెంతులు, శీకాకాయ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, శీకాకాయలైనా యూజ్ చేయొచ్చు. కుంకుడుకాయలు, మందారం పువ్వులు, వేపాకు, తులసి, మందారం ఆకులు, కరివేపాకు, మెంతులు. ఇది బాగా ఉడకాలి. ఫస్ట్ ఇది బాగా కలపాలి. ఫస్ట్ మంట కొంచెం మీడియంలో పెట్టి కుక్ చేయాలి ఫస్ట్. తర్వాత స్లోగా పెట్టుకోవాలి. చూస్తూ ఉండాలి. నీళ్ళు తక్కువ ఉంటే మాడిపోతుంది. ముందు కొంచెం నీళ్ళు ఉండాలి. ఇలా ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇట్లానే ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఇదంతా చేతితో బాగా నలిపేసి ఓన్లీ వాటర్ మాత్రం యూజ్ చేసుకోవాలి మనం. ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఇదంతా స్ట్రెయిన్ చేసుకొని తిప్పినంత చేతితో బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత స్మాష్ చేయాలి. ఇలా చక్కగా వడగొయ్యాలి. పైన అంతా కూడా కుంకుడుకాయ, అదేవిధంగా మందారం పువ్వుకు సంబంధించి, అదేవిధంగా మందారం ఆకు కూడా బాగా ఉడికించి వాటి నుంచి వచ్చిన ఇలా వాటర్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేయబడుతుంది. చూడండి ఎలా చక్కగా సెగ్రిగేట్ చేస్తున్నామో. మీరు కూడా అలా సెగ్రిగేట్ చేయండి. చాలా వేడిగా ఉంటుంది. జెంటిల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. 2 లేక 3 ఉండి చేయాల్సి వస్తుంది ఈ ప్రక్రియను. ఇదంతా చేతితో చల్లగా అయిన తర్వాత బాగా స్మాష్ చేసి కొంచెం వాటర్ వేసి స్మాష్ చేసి అదంతా తీసేసుకొని మిగతాది పాడేయాలి. ఇది హెర్బల్ షాంపూ. ఇట్లా అంటే నురుగు వస్తుంది కదా, కానీ నురుగు ఎక్కువ రాదు, చాలా తక్కువగా వస్తుంది నురుగు.